యేసుక్రీస్తు నామములో పరిశుద్ధాత్మ ఆశీర్వాదం అనే ప్రోగ్రాం చూస్తున్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రతిరోజు కూడా ఉదయం లేవగానే ప్రార్థించుకొనుట, వాక్యం ధ్యానించుట, పరిశుద్ధాత్మ ఆశీర్వాదమును పొందుకొనుట మన జీవితంలో ఆ యొక్క దినమంతా కూడా మనకి దేవుడు విజయాన్ని అనుగ్రహిస్తూ ఉంటాడు. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనకిస్తూ ఉన్న వాగ్దానము దావీదు రాసిన కీర్తనలు 78వ అధ్యాయము 22వ వచనము. వారు దేవుని యందు విశ్వాసం ఉంచకపోయిరి, ఆయన దయచేసిన రక్షణ యందు నమ్మిక ఉంచలేదు. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనకిస్తూ ఉన్న ఈ ఒక వాగ్దానమును మన జీవితంలో దేవుని నమ్ముకున్నప్పుడు ఎంతో విశ్వాసాన్ని కలిగి ఉంటాం. కానీ ఆ విశ్వాసంలో చివరి వరకు కూడా లేరు. దేవుడు మన పట్ల 100 అద్భుత కార్యాలు చేసినా ఎంతో సంతోషపడతాం కదా. ఒక్క కార్యము చేయకపోతే వెంటనే ఆ విశ్వాసంలోనికి జారిపోతారు. అప్పటిదాకా అన్ని కార్యాలు చేసిన మన దేవుణ్ణి ఒక్క కార్యం చేయకపోవడం బట్టి ఆ విశ్వాసంలోనికి పడిపోయి దేవుడు ఎందుకు ఈ కార్యం చేయలేదు నా పట్ల, దేవుడు నన్ను చూడట్లేదా అని ఎంతో సందేహపడుతూ ఉంటారు. కానీ మనము చివరి శ్వాస వరకు దేవుడు చేసినా చేయకపోయినా ఆయన యందు నమ్మిక ఉంచి ఎవరైతే చివరి శ్వాస వరకు నిలిచి ఉంటారో వారు ధన్యులు. ఎందుకు అంటే పరలోక రాజ్యంలో సింహాసనం ఎదుట, ఆయన యొక్క సింహాసనం ఎదుట మొట్టమొదటి వరుసలు నిలిచి ఉంటారు. ఎవరైతే ఎన్ని కష్టాలు శ్రమలు వచ్చి ఎన్ని బాధలు వచ్చినా, ఒకవేళ మన పట్ల ఏ కార్యము జరగకపోయినా విశ్వాసంలో త్రొట్టిల్లక మనము చివరి శ్వాస వరకు నమ్మిక ఉంచి ఉన్నామనుకోండి, పరలోకములో మొట్టమొదటి వరుసలో దేవుడు మనని ముందుగా మొదటి లైన్లో నిలబెట్టి జీవ కిరీటాన్ని ధరింపచేసి సత్కరిస్తాడంట. నిజమే. ఈ రోజులలో ఎలా ఉన్నామంటే దేవుడు కార్యం చేస్తేనే విశ్వాసాన్ని కలిగి ఉంటారు. ఒకవేళ దేవుడు 100 కార్యములు చేసినా ఒక్క విషయంలో చేయలేదనుకోని వెంటనే విశ్వాసంలో జారిపోతాం. అప్పుడు సాతాను ఎంతగా నవ్వుతాడో తెలుసా? ఒక్క కార్యం చేయకపోతాయా నీ కుమారులు, నీలో నుండి వచ్చిన కుమారులు అదిగో చూడు ఎలా అవిశ్వాసపడుతున్నారని ఎంతగానో సైతాను నవ్వుతూ హేళన చేస్తూ ఉంటాడు. కాబట్టి మన జీవితంలో ఏది వచ్చినా దేవుడు మన పట్ల చేసిన మేలులు కార్యాలని మర్చిపోక, రానున్న దినంలో అవి ఒకవేళ మన పట్ల జరగకపోయినా కొన్ని విషయాలలో మనము త్రొట్టిల్లవద్దు. విశ్వాసములో మనము అవిశ్వాసంలో పడిపోకూడదు. దేవుడు ఇచ్చిన మన జీవితంలో ఇచ్చి ఉంటున్న కృపని విడిచిపెట్టవద్దు. కాబట్టి ఏది ఏమైనాను మనము చివరి శ్వాస వరకు అబ్రహాము ఏ విధమైన విశ్వాసాన్ని కలిగి ఉన్నాడో ఆ విధమైన నమ్మకమైన జీవితాన్ని కలిగి నిలిచి ఉన్నట్లయితే మన జీవితంలో దేవుడు ఖచ్చితంగా ఆశీర్వాదాల చేత నింపుతాడు. అందరం కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తివంతుడా దయగల తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను ప్రభా. ఎన్నో కార్యాలు చేస్తున్న దేవుడు, ఎన్నో అద్భుతాలయ్యా. పరిశుద్ధాత్ముడా, ఈ యొక్క ప్రతివేకమైన పరిశుద్ధాత్మని యొక్క ప్రోగ్రాం వికాసముని చూస్తున్న ప్రతి బిడ్డలపైన నాయన ఇప్పుడే మీ ఆత్మను కుమ్మరించండి. ప్రోగ్రాం చూస్తున్న ప్రతి ఒక్కరిపైన మీ ఆత్మను కుమ్మరించండి అయ్యా. మీ శక్తి చేత నింపండి ప్రభా, మీ అభిషేకము చేత నింపండి అయ్యా. దేవా, వారి జీవితంలో అనేక విషయములు ప్రభా మీరు అద్భుత కార్యములు జరిగించండి. అనారోగ్యమైన స్థితిని కలిగి ఉంటున్న వారి పట్ల ప్రభా అద్భుతము చేయండి నాయన. స్వస్థపరచండి ప్రభా. ఆర్థిక ఇబ్బందుల చేత బాధపడుతున్న వారి జీవితంలో ప్రభా సమృద్ధి వేగమును అనుగ్రహించండి నాయన. నీకు స్తోత్రం. నీ కృప ఆశీర్వాదముల చేత బిడ్డలు నింపమని దినదినము ప్రభా వర్ధిల్లుచు వెలిగించబడుతూ ప్రభా నీకు ఇష్టలైన బిడ్డలుగా జీవించే కృప రికాసిమైన ఆశీర్వాదమును దయచేయమని యేసు నామములో అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.